సమయంలో చివరిగా కొన్ని గ్రీటింగ్స్ దైవజనులు డాక్టర్ జాన్ బెనిలింగం గారు ఉన్నారు, వారు మనతో పంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పరా. ఇది ఏందో ఈ మీటింగ్కి రాకూడదు అనుకున్నాను, వచ్చాను. చాలా దూరం నుండి వచ్చాను. గ్లోరీ అన్న చాలా ప్రేమ కలిగిన వాడు. వాళ్ళ ఇంటికి వెళితే ప్రేమతో చంపేస్తాడు మనల్ని. దేంతో? ప్రేమే. పీకల దాకా పెడతాడు తినమని. తినలేం మనం. అదే 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 మామూలు కాదనమాట. సో ఒక ఆధ్యాత్మికమైన ప్రేమను ఈ ప్రాంతంలో పంచడానికి హైదరాబాదు పట్టణం నుంచి మీ మధ్యలోకి వచ్చారండి. గట్టిగా చెప్పలు కొడదాం. ఆయన పడుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నాకు బాగా తెలుసు. అయినప్పటికీ సేవలో వెనుకంజ వేయకుండా క్రీస్తు కొరకు ఆయుధంగా పనిచేస్తున్న గొప్ప దైవ సేవకులు. అటువంటి దైవ సేవకులు ఈ ప్రాంతానికి రావటం చాలా మీరు చేసుకున్న అదృష్టమని నేను అనుకుంటున్నాను. నేను ప్రసంగం చేయట్లేదు, 2 మాటలు చెప్పి ముగిస్తా. చెప్పమంటారా? ఏమ్మా ఏమ్మా అంటే మీరు ఆపేయమంటే ఆపేస్తాం అనుకున్నారా? ఏహే ఏమ్మా, ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏమిటంటే ప్రతివాడు తన సొంత దుడ్డిని మాత్రం చూసుకుంటున్నాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దేశంలో క్రైస్తవులు పడుతున్న ఇబ్బందులు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ, రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, దేశంలో ఉన్న క్రైస్తవులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మాకెందుకులే 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 అంటూ ఈ సోకాళ్ళు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, డబ్బు కలిగిన పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేను కార్పొరేట్ పాస్టర్ అని పిలువబడుతున్న పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకొని వైనం కనిపిస్తూ ఉంటుంది. మా పాస్టర్లు చెప్పే మాట ఇలా ఉంటుందండి. ఏమంటారంటే, అయ్యగారు వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయాలని అంటారు. ఎవరి మార్పు కోసం చెప్పండి అయ్యా? హింస పెట్టేవారి కోసం ఏం చేయాలంట? మీరు ఎవరు చెప్పాలి? ఏం చేయాలి? హింస పెట్టేవారి కోసం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి నోటితో. నేను ముగిచ్చేస్తున్నా. అయ్యా, హింస పెట్టేవారి కోసం ఏం చేయాలి అంటే యేసు ప్రభు తెలియక కోడ పట్టుకున్నాడా? యేసు ప్రభుకి ప్రేమ గురించి తెలియక కోడ పట్టుకున్నారంటారా? దేవాలయంలో రూకలు మారుస్తున్న వ్యక్తులను చల్లా చెదురులు చేసి, అరే మూర్ఖులారా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పిన యేసు, అదే యేసుని గురించి కదా మనం ప్రార్థన చేసేది, అదే యేసు సభలకే కదా మనం వెళ్ళేది, అదే యేసునే కదా మనం ధ్యానం చేసేది, అదే యేసు యొక్క ఆరాధన కదా మనం చేసేది. కానీ ఈ వచనాలు కనబడవు మీకు. ఈ వచనాలు అర్థం కావు. ఈ వచనాలు పట్టించుకో. ఏది కావాలంటే నేను మంచి మందిరం కట్టుకోవాలి, నా సంఘం 100, 200, 300, 1000, 1,00,000, 10 లక్షల మందితో నా మందిరం కనబడాలని కోరుకుంటున్నావు. కానీ నేటి సంఘాల మీద జరుగుతున్న దాడుల విషయంలో నువ్వు కనుక వెనుకంజ వేస్తే నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దౌర్భాగ్య క్రైస్తవుడు ఇంకెక్కడా లేడు. కొట్టండి చప్పట్లు.
నేనంటాను నీవు దుర్మార్గ క్రైస్తుడు అంటాను. నేను చెప్తున్నాను ఈ పగలు ప్రియులారా, ఎక్కడైతే మన క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నాయో మనందరం చెయ్యి పట్టుకుని క్రీస్తు కొరకు నిలబడాలి. గట్టిగా చెప్పకూడదా? ఏం పట్టుకోవాలి? క్రీస్తు కొరకు నిలబడాలి. ప్రార్థన చేయండి, వారి మార్పు కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నా. చాలా మంది అయ్యా మీ స్థలాన్ని, మీ ఇంటి స్థలాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటా అంటే ఏం చేస్తారయ్యా? చట్ట ప్రకారం స్టేషన్కి వెళ్తారు. అదే పాస్టర్ని కొడితే ఏం చేస్తావయ్యా? ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరిలోనే ఇదే ఆలోచన, అందరిలోనే ఇదే భావన. మన స్థలాలు, మన ఇళ్ళు మనల్ని నాశనం చేస్తామంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పాస్టర్లు కొట్టి చర్చిల మందిరాలు కూల్చివేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఈ మధ్య ఆకువీళ్ళలో ఒక సంఘటన జరిగింది. పాస్టర్ని పట్టుకుని జైల్లో వేసి చర్చిని కూల్చేస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ లోనేసేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని నేను కూడా వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చా. అక్కడ సూటైన సమాధానం చెప్పొచ్చా. చర్చిలు ఏవైతే ఉన్నాయో చర్చిలో అనుమతి లేని సుమారుగా 113 చర్చిలు కూల్చేస్తామో వాటిని తీసేస్తామని చెప్పాడు. నేనేమన్నానంటే 98% మా ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా సొంత స్థలాల్లో నిర్మించబడినవి. కానీ నీవు వచ్చి ఈ రోజున మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. నో. మా స్థలాలు కేవలము, మా ప్రార్థన మందిరాలు కేవలము మా సొంత భూమిలో ఉన్నాయి 98%. మాకు మందిరాలొద్దు, ప్రార్థన మందిరాలు, మాకు మసీదులొద్దు, మాకు హిందూ గుళ్ళొద్దు. నువ్వు అంటున్నావు కదా పర్మిషన్ లేని అన్ని తీసేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడవైతే. రాష్ట్రములు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రియులారా. నేను చివరిగా ఒక మాట చెప్పేది ఏమిటంటే, క్రైస్తవుడా చావ చచ్చి బతకొద్దు. దేవాలయంలో యేసు క్రీస్తు ప్రభువారు రోకలు మార్చేవారిని ఎలాగైతే చెల్లా చెదురులు చేశాడో నువ్వు కూడా ముందుకు రావాలి. సెల్ఫ్ డిఫెన్స్ అది చాలా ప్రాముఖ్యమైనది. మనం భద్రతపరచుకోవాలి, మనం కాపాడుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని నాకెందుకులని చూస్తూ ఊరుకుంటావంటే ఆ జరిగిన దాడి విషయంలో ఒక దినాన ప్రభు నిన్ను లెక్క అడగడంటావా? తప్పనిసరిగా లెక్క అడుగుతాడు. జాగ్రత్త, డొక్క పగలు తీసేస్తాడు అందరిది. కొట్టండి చప్పట్లో. ఎందుకు డొక్క పగలు తీస్తున్నందుగా? ఎవరిని వదిలిపెట్టడండి ఆయన. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని. అక్కడ క్షమించాల్సి వచ్చిందయ్యా, క్షమించాడు. ఇక్కడ కొరడా పట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిదానికి ఒకటే రాగం కాదు, ప్రతిదానికి ఒకే తాళం కాదు. క్షమించవలసిన చోట క్షమిద్దాం, కొరడా పట్టుకోవలసిన చోట ధైర్యంగా మీకు చెప్తున్నాను. ఒకసారి చెయ్యి పైకి లేపండి, పైకి లేపండి, ఇట్లా ముందుకు పెట్టండి. అయ్యా చెప్పండిరా దేవుడా, అయ్యా మేము మా క్రైస్తవ సంఘాలను, నోరు విప్పండి, మా క్రైస్తవ సంఘాలను పరిరక్షించుకుంటాం. మా మీద జరుగుతున్న దాడులను సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము నిలబడతాం. క్రీస్తు నామములో ఆనా. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. నిజంగా గొప్ప సైనికులుగా ఉందాం. క్రీస్తు కొరకు పోరాట యోధులుగా ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ అన్న. చెప్పలు కొడుతూ అభినందిద్దాం. జాన్ బెనిలింగ్ అన్న గారు నాకు స్నేహితులు, ఆత్మీయులు. గత కొన్ని సంవత్సరాలుగా మేము కలిసి దేవుని పరిచర్య చేస్తున్నాం. ఆమేన్. చాలా